ఓకే, నెక్స్ట్. జైలులో కవిత బెయిల్ వచ్చేనా? భర్త అనిల్ని కూడా రమ్మన్నారట ఈడీ వాళ్ళు. అవునండి. పాపం ఆయన వెళ్తే వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఎత్తకపోతారని ఆయన వెళ్ళలేదట. అవునండి. పాపం ఆమె చేసిన తప్పులకి ఆయన ఎందుకు బలవ్వాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఎక్కడైనా భర్త చేసినటువంటి పొరపాట్లకి భార్యలు బలవుతుంటారు, ఇక్కడ భార్య చేసినటువంటి పొరపాటుకి భర్త బలైపోతూ ఉన్నాడు. సరే, ఏదన్నా కానీ ఆయన కూడా రమ్మన్నారు, ఆయన వెళ్ళలేదు. నిన్న విచారణ జరిగింది. ఈరోజు కూడా ఈడీ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు విచారణ చేసింది. ఈవినింగ్ 1 గంట తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేటువంటి వెసులుబాటుని కల్పించారు కేటీఆర్ గారు, హరీష్, అట్లాగే మిగిలినటువంటి వారు కూడా వెళ్ళి పాపం లాయర్లు అందరూ పోయి కలిసి మాట్లాడొస్తూ ఉన్నారు. 8 రోజుల పాటు ఇది జరిగిద్ది. సరే, 8 రోజుల పాటు ఎవరో ఒకరు వెళ్ళి కలిసి మాట్లాడి రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడో కేసు స్ట్రాంగ్గా బిగించేశారనేది అయితే అర్థమవుతుంది. కేసులో వారు చేసినటువంటి తప్పులు మొత్తం దొరికాయి అనిపిస్తుంది. కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎవిడెన్స్ని ఈడీ సబ్మిట్ చేస్తుంది, కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అంశాలు చూస్తే 229 కోట్ల రూపాయలు ఆమెకు చేరినట్టుగా క్లియర్గా ఉంది. ఎక్కడెక్కడ బ్యాగుల్లో ఎవరెవరి ద్వారా ఆ బ్యాగులు చేర్చారో కూడా ఉంది. ఎవరెవరి దగ్గర వసూలు చేశారు, ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటిది కూడా క్లియర్గా ఉంది. అంటే టోటల్ ఎపిసోడ్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మరి ఇటువంటి నేపథ్యంలో కవితని కాపాడే వారెవ్వరు? ఏంటది? కవితని కాపాడేది ఎవరు? కవితను కాపాడే వారెవ్వరు? వారెవ్వరు. మరి ఇప్పుడు వారికి ఎలా? వారు ఏమన్నా అంటున్నారు ధైర్యం చెప్తున్నారు, ప్రజానీకానికి వారు ధైర్యం చెప్తూ ఉన్నారు. మరి వారికి ఈ కేసులో ఎక్కడో ఇంకా కొన్ని విషయాలు బయటికి రావాల్సినవి ఉన్నాయి అని అంటున్నారు. అవి కూడా వస్తాయేమో. సురేష్ గారు ఉన్నట్టున్నారు. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి ఈడీ పొందుపరిచినటువంటి అంశాల్లో ఛార్జ్షీట్లో ఇంకేమేమి అంశాలు పొందుపరిచారు ఏంటి? కవిత ఈ 2 రోజుల ప్రశ్నల్లో ఏమైనా నోరు తెరిచి చెప్పారా, లేక మౌనమే అంగీకారంగా ఉన్నారా, లేక ఎదురు ప్రశ్నించారా, లేక ఈడీ వారిని ప్రశ్నించిందా, లేదా కవిత ఈడీని ప్రశ్నించిందా? ఏంటి సురేష్ గారు మీకు అందినటువంటి సమాచారం? వంశీ గారు, మీరు ఏదైతే చెప్పారో కవిత గారిని అన్ని రకాలుగా అంటే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ఇవ్వడంలో కీలక భాగస్వామి, కీలకంగా డబ్బులంతా కూడా చేసి ఆప్కు అందడంలో కీలక పాత్ర పోషించారు. మీకు వాస్తవంగా చూస్తే 22 ఆగస్టు కానీ ఆగస్టులో కేసు రిజిస్టర్ చేసినప్పుడు అసలు కవిత గారి పేరు ఎక్కడ లేదు వంశీ గారు. నిన్నటి వరకు కూడా మన 15వ తారీఖు వరకు రైడ్ వరకు కూడా కవిత గారు 160 కింద నోటీస్ తప్ప గిల్టీ అని ఆ రోజు చెప్పారు. ఇవాళ ఇచ్చిన నోటీసులు, అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో కానీ, మొన్న రిమాండ్ కస్టడీ కోసం కోరుతూ ఇచ్చిన పిటిషన్లో కానీ ఇదే కీలక విషయాలు చెప్పారు. దీంట్లో ఏంటంటే ఈడీ చెప్పింది ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఈ 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ నుంచి మనకి ఆప్ పార్టీ కంటే ముఖ్యంగా కేజ్రీవాల్ గారిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. కేజ్రీవాల్ గారికి, మనీష్ సిసోడియా గారికి అందడంలో కవిత గారు కీలక పాత్ర పోషించారు. ఇక్కడ నుంచి కొన్ని డబ్బులు మనకి బ్యాగుల్లో ఢిల్లీ వెళ్ళాయి. అంటే ఇది కూడా ఎక్కడ? కవిత గారి సిబ్బందిని మనకు స్టేట్మెంట్ ప్రకారం ఒకసారి 2 బ్యాగులు, పెద్ద బ్యాగుల నిండా నగదు క్యాష్ తీసుకెళ్ళి గౌతమ్ అని చెప్పిన ఆప్ ప్రతినిధికి, ఆ రకంగా వినోద్ కుమార్ గారికి ఆప్ ప్రతినిధికి ఇచ్చినట్టు 2 బ్యాగులు, తర్వాత మరో 2 బ్యాగులు ఇచ్చినట్టుగా ఆ రకంగా వెళ్ళి బ్యాగులు క్యాష్ బ్యాగుల్లో తీసుకెళ్ళి ఇచ్చినట్టు. ఎట్లా తీసుకెళ్లారండి సురేష్ గారు? హైదరాబాద్ నుంచి ఎట్లా వెళ్ళి క్యాష్ అది అక్కడికి? అంటే దినేష్ అరోరా ఆల్రెడీ చెప్పారు వంశీ గారు, ఏంటంటే నేను హవాలా రూపంలో నాకు 30 కోట్ల ఎవరైతే అప్రూవర్గా మారారో, అంటే మనీష్ సిసోడియా సన్నిహితుడిగా ఉన్న అతను చెప్పాడు, అభిషేక్ బోయినపల్లి, గోరంట్ల బుచ్చివా వాళ్ళిద్దరు మానిటర్ చేశారు, 30 కోట్ల రూపాయలు నాకు హవాలా రూపంలో అందాయి అని చెప్పారు. తర్వాత మాగుంట రాఘవరెడ్డి గారు చెప్పారు ఏంటి, ముందు 10 కోట్లు, తర్వాత 25 కోట్లు క్యాష్ రూపంలో, నగదు రూపంలో మేమే 25 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. అంటే మరి ఇవన్నీ క్యాష్ అంటే సంచులేగా వంశీ గారు. అక్కడ మళ్ళీ ఆ కవిత గారి సిబ్బంది అయితే వాళ్ళు తీసుకెళ్ళి ఆ బ్యాగులు తీసుకెళ్ళి ఎవరైతే మనకి ఇన్ఛార్జ్ ఉన్నారో, అక్కడ ఆప్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి ఆ కట్టల రూపంలో వెళ్ళి బ్యాగుల రూపంలో చేర్చారంట. సో క్లియర్గా ఈ అంశాలని చెప్పి అందుకని ఈ 100 కోట్ల రూపాయలు వెళ్ళటంలో
అసలు మీరు చెప్పినట్టుగా డిస్మాంటిల్ ఇవన్నీ అంశం ఒకటి. అందులో దీంతో పాటు సమీర్ మహేంద్ర గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కవిత గారి ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు కవిత గారు భర్త అనిల్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. కాబట్టి అనిల్ గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మీరు రమ్మని చెప్పి వాళ్ళు నోటీస్ జారీ చేశారు. సో దాని మీద ఆయన అనిల్ గారు వాళ్ళ విచారణకు హాజరు కాలేకపోతున్నట్లుగా రిప్లై చెప్పారు. ఆ రిప్లై విషయం ఎలా ఉన్నప్పుడు కూడా ఈ 100 కోట్ల రూపాయలు అంటే 50 కోట్ల రూపాయలు మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని లేదా శరత్ చంద్ర గారిని వాళ్ళందరూ అడిగినట్టుగా మనం అంతకుముందే చర్చించారు. ఏంటంటే వాళ్ళ స్టేట్మెంట్స్ ఏం చూసి ఆ క్యాష్ అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ఏమో కాబట్టి అయితే ఇప్పుడు 128 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేసినట్టుగా ఈ ప్రకటనలు చెప్పారు. 5 అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేశాము. 224 కోట్ల రూపాయలు క్రైమ్ అమౌంట్, ప్రొసీడ్ క్రైమ్ అమౌంట్ మొత్తం 292 కోట్ల రూపాయలు అని చెప్పారు వంశీ గారు. అందులో 192 కోట్ల రూపాయలు ఇండో స్పిరిట్ ఏదైతే హోల్సేల్ వ్యాపారం 12% పొందింది. అయితే ఈ 2 రోజులు కస్టోడియల్ ఇంటరాగేషన్లో 2 రోజులు కవిత గారు ఏం చెప్పారు విషయాలు అనేది మాత్రం ఇంతవరకు వెల్లడి కాలేదు. అయితే సుప్రీంకోర్టులో కవిత గారు ఛాలెంజ్ చేశారు. ఒకవైపు హామీ ఇచ్చి ఇంకోవైపు మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇది మరి కోర్టు ధిక్కరణ కింద వస్తుందని చెప్పి ఒక రకంగా కవిత గారు నిన్న పిటిషన్ దాఖలు చేస్తారు. అదేవిధంగా మొన్న 15వ తారీఖు విచారణకు వచ్చింది అంతకుముందు వేసిన పిటిషన్ మీద. ఆ కేసు విచారణ రేపు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ముందు విచారణకు ఉంది వంశీ గారు. రేపు మరి కవిత గారు చాలా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది అని చెప్పి. అయితే ఏదైతే ఈడీ తరఫు న్యాయవాది ఉన్నారో ఇవన్నీ పత్రికల్లో వచ్చిన వార్తలు తప్ప మేము అసలు సుప్రీంకోర్టుకి ఎలాంటి హామీ ఇవ్వలేదు, మేము అంటే కఠిన చర్యలు ఉండబోవు అని మేము ఎక్కడ హామీ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ తరఫు న్యాయవాది ఆల్రెడీ చెప్పారు. కానీ రేపు సుప్రీంకోర్టులో రేపు మరి కోర్టు ఏం చేయబోతుంది అనేది కవిత గారు కానీ మన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా కోర్టు. సురేష్ గారు మొన్న ఎప్పుడైతే కవిత గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కేటీఆర్ గారు అడ్డుపడ్డారు కదా, అప్పుడు కేటీఆర్ గారి పైన కేసు కూడా నమోదు చేసినట్లున్నారు కదా, అడ్డగించారు అనేటువంటి దాని విషయంలో. మరి ఇక్కడ కేటీఆర్ గారు అడ్డుపడ్డారు, ఈడీని ప్రశ్నించారు అని కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు కదా సురేష్ గారు. మరి వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ కర్నూలులో వాళ్ళని సిబిఐని అడ్డగించటం, సిబిఐని లోపల రానియకుండా ఆపివేయటం, సిబిఐని వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించటం, ఇలాంటివి సిబిఐ మీద ఒక రకంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం, మరి ఇవన్నీ జరిగినాయి కదా. 2 రోజుల పాటు అక్కడ పెద్ద హైడ్రామా జరిగింది. ఆయన రమ్మంటే నేను రాను, ఏం చేసుకుంటారు చేసుకోపోండి అని చెప్పని వెళ్ళిపోయాడు ఆయన. మరి అంత 2 రోజుల హైడ్రామా జరిగింది. చివరికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అమ్మో మేము సపోర్ట్ ఇవ్వలేము, మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మేము మిమ్మల్ని కాపాడలేము, మీ ప్రాణాలకు కూడా మేము రక్షణ ఇవ్వలేము అని చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటప్పుడు మరి అక్కడ కేసు నమోదు చేయలేదు ఎందుకు సురేష్ గారు? మరి వారికి ఒక న్యాయం, వీరికి ఒక న్యాయమా, లేకపోతే చట్టం వారికి చుట్టమా, లేకపోతే ఏంటి? అది అర్థం కావట్లేదు. అంటే చంపిన వాళ్ళకి ఏమన్నా అటువంటి ప్రొటెక్షన్ ఉండిద్దా, మామూలుగా ఇట్లా స్కామ్ చేసిన వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి ప్రొటెక్షన్ ఉండిద్దా? అంటే ఏందో నాకు ఇందుట్లో అర్థం కాలేదు. కొంచెం వివరంగా మీరు ఏదైనా చెప్తే వింటాను సురేష్ గారు. రాజు గారు ఇక్కడ నవ్వుతున్నారు, ఆయన ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. వంశీ గారు ఇక్కడైతే 2 విషయాలు వంశీ గారు. ఒకటి ఏంటంటే ఈడీ వాళ్ళు ఇచ్చిన అధికారిక ప్రకటనలో కూడా కవిత గారి ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది రిలేటివ్స్ ప్లస్ అనుయాయులు అబ్స్ట్రక్ట్ చేశారని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేసి సో అక్కడిక్కడ ఫిర్యాదు చేశారు, అదొక అంశం. ప్లస్ అధికారికంగా కూడా అబ్స్ట్రక్ట్ అని చెప్పారు. అయితే అక్కడ సిబిఐ ఇక్కడ ఒక అంశం వంశీ గారు, సుప్రీంకోర్టు ఆదేశం మేరకి మీరు విచారణ జూన్ నాటికి పూర్తి చేయమంటే 28వ తేదీన సమర్పించిన ఫైనల్ ఛార్జ్ షీట్లో సిబిఐ స్వయంగా మెన్షన్ చేసింది, మనం చెప్పడం కాదు. కర్నూలులో ఆసుపత్రికి వాస్తవంగా మేము సిబిఐ బృందం వెళ్ళింది, అరెస్ట్ చేయాలని చెప్పి మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఎలా ఉన్నారు, ఈవెన్ మేము ఆ హాస్పిటల్ లోపల ఎంటర్ కూడా కాలేకపోయాము. దానివల్ల మేము ఏదైనా ఎస్పీ గారిని మేము రక్షణ కోసం అడిగాము, కానీ అంతమంది జనం చూసిన తర్వాత మేము అరెస్ట్ చేయలేక మేము చేతులు ఒప్పుకుంటూ వచ్చామని చెప్పి స్వయంగా
ఈడీ తన ఫైనల్ ఛార్జ్ షీట్లో తాను అంగీకరించింది. అయితే కేసు ఎందుకు పెట్టలేదంటే ఇక మనం దాన్ని మరి అదే ఒత్తిళ్ళ లేకపోతే ఇంకా మన సునీతారే మనకి ప్రశ్నించారు. మనకి ఏంటంటే మరి ఇది ఇలా జరిగింది, మరి అది తప్పు కాదా అని చెప్పి. కరెక్టే, అది తప్పే అది. మరి కానీ దానికి ఈడీ ఏంటంటే మనకి సిబిఐ ఏంటంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశం మీదకి అరెస్టు రిలీజ్ అన్నట్టుగా చూపడం, ఆ రకంగా మనం అంతా చూసాము. బట్ అదైతే తమ నిస్సహాయతని ఆ రకంగా ఛార్జ్ షీట్ రూపంలో పొందుపరిచి వ్యక్తం చేశారు వంశీ గారు. ఓకే ఓకే సురేష్ గారు. రాజు గారు మీరు ఏమైనా చెబుతారా కామెంట్ మీద? ఏదైనా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అందరికీ తెలిసిందే కదా సార్. దాని ప్రజలందరికీ క్లారిటీ ఉంది. మీరు తెలియకలవాళ్ళు మీరు తెలియకలవాళ్ళు. ఈ అమౌంట్ కూడా అండి, ఈ శరచంద్రారెడ్డి వైఫ్ కనికారెడ్డి ఫ్లైట్లో అమౌంట్ అంతా వెళ్ళింది అనేది కూడా మనం ఒకసారి చెప్పగలిగాం. మనం చెప్పాం కానీ దాంట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. కనికారెడ్డి ఫ్లైట్స్ వాడారని చెప్పనే వచ్చింది. కనికారెడ్డి ఫ్లైట్స్ ఏమండి సురేష్ గారు, కనికారెడ్డి ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళారా అని చెప్పారు కానీ కనికారెడ్డి ఫ్లైట్లో డబ్బులు వెళ్ళింది అని అయితే చెప్పలేదు కదా. అది చెబితే చెప్పండి. కనికారెడ్డి గారిని మనం పూర్తి స్థాయిలో మనం ఆ డేటాని తీసుకొని కనికారెడ్డి గారి గురించి మనం అరబిందో రియాలిటీ గురించి కొంచెం అప్పుడు క్లియర్గా మాట్లాడదాం. అలా మెన్షన్ చేయలేదు కదా సురేష్ గారు? లేదండి. కానీ ఆయన ఏం చెప్పారంటే కవిత గారి స్టాఫ్ను విచారించినప్పుడు 23/8 స్టేట్మెంట్ ప్రకారం ఒకసారి 2 బ్యాగులు, ఇంకోసారి 2 బ్యాగులు క్యాష్ని వినోద్ చౌహాన్ అని ఎవరైతే మన ఆప్ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయనకి ఇచ్చి ఆప్కు ఇవ్వమని చెప్పి 2 పెద్ద బ్యాగుల్లో నగదును తీసుకెళ్ళినట్టుగా ఈ మన కస్టడీ పిటిషన్ ఈడీ మెన్షన్ చేశారు. వీళ్ళ ఫ్లైట్లో అయితే వెళ్ళినట్టుగా ఏం లేదు, వీళ్ళ ఫ్లైట్లో ట్రావెల్ చేసినట్టుగా ఉంది కానీ లేదు. వస్తే చూద్దాం. ఓకే.